హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఎక్స్క్యూజ్ మీ. త్వరగా పచ్చాత ఇలా పెళ్లి నడకలు నడుస్తూ పెడితే వాళ్ళు డిన్నర్ కూడా పూర్తి చేసి కిళ్ళిళ్ళు అమ్ముతూ ఉంటారు. నువ్వే కదా ప్రజెంటేషన్ కూడా ఆలస్యం చేసావు. ఆ ముసలి పిల్లకి ఇది ఒక్కటే తక్కువైంది. అట్లు జరగ. నువ్వేంటి అమ్మాయితోటి ఏంటి నిన్నే ఎలా కదా. సారీ బ్రదర్, ఇదే 6. థ్యాంక్ యూ. సారీ. ఏంట్రా ఇది స్నానం చేయడానికి వెళ్ళి ఇంత లేటా? సారీ. నువ్వు ఎక్కడ తప్పిపోయావు అని కంగారు పడ్డాను రా. మీ అన్నయ్య ఏడమ్మా నాన్సీ, మీ అలవాట్లు వాడు నేర్చుకుంటున్నట్టున్నాడు. 7:30 వస్తానన్నాడు. నౌ 7:47. దిస్ రిడిక్యులస్. ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ ఉండలేదు. ఓ దేర్స్ మై బాయ్. ఓ సారీ డాడ్, ఐఎమ్ లేట్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. నానమ్మా, విత్ లవ్, హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోయింది ముసలి ముచ్చట్లు. రచయిత్రి గారు ఏమిటి సీరియస్ గా ఉన్నారు? కథ ఏమైనా ఆలోచిస్తున్నారా? బై ది బై, కంగ్రాట్స్. ఎందుకు? నువ్వు పంపిన 100వ కథ కూడా పత్రికా ఆఫీస్ నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చేసింది అందుకు. అవును, రాయలేని దాని నీ కథలో కాకరకాయలు ఎందుకు చెప్పు. ఓకే, మీ అందరికీ సూప్ ఆర్డర్ చేశాను. ఇంకేం కావాలో చెప్పండి. నాకేం వద్దు డాడీ. ఏ తిరిగి వచ్చేసిన నాన్సీ కథ 10 పేజీలు చదివాను అంతే. అప్పటి నుంచి వాంతి పడుతుంది. నో జోక్స్. చిచి, ఎంత పొరపాటు చేశాం. అనవసరంగా అతన్ని అనుమానించారు, పైగా అతన్ని కొట్టించారు కూడా. ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి. నాన్సీ, నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం. ఏమిటి అతను అనేది? ఏం లేదమ్మా, లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా. ఇదిగో చూడు, అతను బ్రైన్ స్కూల్ సహాయార్థం ఫిడేల్ వాయిస్తున్నాడట. అక్కడికి వెళ్ళి
శర్మ గారా? ఎక్కడికి రా? సినిమా చూడ్డానికి. డబ్బులు లేకుండా సినిమా ఏమిటా నీ మొహం? పాపా రేపు ఇచ్చేస్తాను అంకుల్. ఏడ్చావులే, ఇది వరకు బాకీ ఇచ్చావు, ఇంక ఇప్పుడు ఇస్తావు డబ్బులు. పాపా నాన్నగారు ఇంట్లో లేరు, రేపు ఇచ్చేస్తాను అంకుల్. ఇంట్లో లేకపోతే అన్ని చేయమంటావా? నీ మొహం ఇది వరకే 3 సినిమాలు బాకీ ఉన్నావు, అది ఇది కలిపితే ఎవరు? చంద్రవా? ఏమిటాయా? ఓ శభాషం చంద్రం, బాకీ పెట్టకుండా తంచిదిగా అద్దిచ్చేసేవాడివి ఈ ఆవరణ మొత్తం నువ్వు ఒక్కడేనయ్యా. నేను వెళ్తాను అంకుల్. అంకులా పెంకులా చెప్తే వినపోతే చెప్పబోతే కుంకు చేసేస్తాను జాగ్రత్త. ఏమైందండి? చూడలేరా, డబ్బులు ఇవ్వకుండా ఓసీగా టీవీ చూస్తానంటున్నాడు. దానికి రేటు పెట్టాను కదా, కింద కూర్చుంటే పావలా, కుర్చీ మీద 10 రూపాయలు ఇవ్వద్దు. పాపం చూడండి. చాలు పట్టాను, వీటిని డబ్బు లేనివాడు కాదయ్యా, వీళ్ళ బాబు ఇంజనీరు. ఎంత ఇవ్వాలి మీకు? ఇది వరకు రూపాయిన్నర, ఇప్పుడు చూస్తే 1/2 రూపాయి. ఇది 2 రూపాయలైనా చూడండి. కరెక్ట్ గా 2 రూపాయలు. పర్వాలేదు, ఇది తీసుకుని చూడండి. ఎందుకునైనా నీకెందుకు డబ్బు ఖర్చు? థ్యాంక్ యూ అంకుల్. అప్పు తీరిపోయింది అనుకోకు, మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చేయాలి, తెలిసిందా? థ్యాంక్ యూ అంకుల్, రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు. పిక్చర్ చూడు, పిక్చర్ నచ్చితే డబ్బు తిరిగి ఇవ్వు, లేకపోతే ఇవ్వనక్కర్లేదు. సరేనా? వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకేట్రా, పద 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 పద. ఇదే బాగుందండి. పెట్టుకుని ఏమిటి అసహ్యంగా? అయ్యో, నువ్వేమిటో వచ్చినావు? డబ్బులు తీసుకున్నావు. మిస్ కొట్టావే. ఎవరిది? నేనే నాన్న. జాగ్రత్త, పడిపోతావు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం, నా గనక చెప్పాడు. అందరికీ చెప్తాడా మరి? దీన్ని గదంటారన్నమాట. మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట. అది సరే గాని, అగ్గిపెట్టి లాంటి గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు? నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నన్ను నా ఇంటిని ఎగతాళి చేయటానికే. అలా ఎందుకు అనుకుంటావురా? నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను. నేను నీకు తల్లినిరా. అబద్ధం ఆడుకు. నన్ను పెంచింది నువ్వు కాదు, ఆయా పోగానే నాన్నగారు పోగానే నా గుడ్డితనం నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళు స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను. ఒక గుడ్డివాడు నీ కొడుకని చెప్పుకోవడం నీకు నామోషి. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నా. నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను. ఏరా, ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా? ఎవడెక్కావరా మెధవాస్తి? ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ల స్కూల్ పేరున రాసివు. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది. నేనెందుకు రాసిస్తాను? నాకేమా కర్మ? నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి. నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. నీ మూలంగా నేను నలుగురిలో నవ్వులు పాలైపోతున్నాను. ఎందుకనో పాపం. ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు. దీనికి ఏమిటి సమాధానం? నా దగ్గర వచ్చి అడగమను, చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పు. స్వేచ్ఛగా ఉంది, హాయిగా ఉంది, అందుకే విడిగా ఉన్నాను. ఓహో, ఏమిటా కుయ్ కుయ్ కుయ్? వేళాకోళంగా ఉందా? ఒరే బాబు, రారా మన ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది? ఒరే, నీ ఫిడే మళ్ళీ కుయ్య మందో నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను.